ఇప్పుడు భర్త ఇది లేకుండా ప్రేమ లేకుండా ఇంట్లో ఎలా ఉంటుంది ఆడది? అవును. ఏది కావాలన్నా భర్తను అడగాలి, ఏది కావాలన్నా వాళ్ళు చూడాలి. వాడు నిర్లక్ష్యంగా చాలా కేర్లెస్గా చూస్తున్నారు ఈ అమ్మాయిని. ఎలా భరించగలదు ఒక ఇండివిజువల్గా పెరిగిన అమ్మాయి? Correct. దాదాపుగా 300 పిక్చర్లు 350 పిక్చర్లు యాక్ట్ చేసిన అమ్మాయి ఇదిగా ఎలా ఉంటుందండి? ఉండదు. అందుకని ఆవిడ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి తనకున్న దీంట్లో ఇచ్చేసి ఇల్లు కోసం చూసింది. ఇల్లు కోసం చూస్తే ఎవరు ఇల్లు ఇవ్వద్దని వీళ్ళు ప్రచారం చేశారు. ఓకే. ఎవరికి ఇల్లు ఇవ్వడానికి వీల్లేదన్నట్టుగా బయటకు వచ్చేస్తారు సినిమా నటులు వచ్చేసింది. సరే ఒక అతను ధైర్యం చేసి ఇల్లు ఇచ్చాడు. ఓకే. ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ భర్త వచ్చేసి అంటే ఎంత సాడిస్టో చూడండి. భర్త వచ్చేసి ఏంటి ఆవిడకి ఇల్లు ఇచ్చావేంటి, మీ ఇద్దరికి కనెక్షన్ ఏంటి అని అడిగాడు. మీ ఇద్దరి కనెక్షన్ ఏంటి అంటే మీ ఇద్దరు ఒకటయ్యారా అన్నాడు. ఒకటే ఏంటంటే అప్పుడు అన్నాడు అతను అవునరు అంటే కావాలని కాదు, అతను శాడిజానికి కోపం వచ్చింది అని. నా ఇష్టం వచ్చినంత కాలం ఆవిడ ఉంటుంది ఇక్కడ ఈ ఊళ్ళో, ఈ ఇల్లు ఆవిడదే, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు గోపికృష్ణ. ఆ తర్వాత అతను ఇదే అమ్మా తల్లి నేను అలా అన్నానని ఏమనుకోకమ్మా, మీ ఆయన ఇలాగా ఇచ్చేశాడు కాబట్టి నన్ను క్షమించు, నా మనసులో ఏ ఉద్దేశం లేదమ్మా, నీకు ఎంత కాలం కావాలంటే అంత నువ్వు ఉండమ్మా, మీ ఆయనకి లెక్క చేసేది లేదు. చాలా మందిని బెదిరించాడు ఆయన ఇంటికి వెళ్తే, ఇవ్వద్దని బెదిరించాడు. ఒకటి జాయిన్ అయితే కూడా వాళ్ళని ఇచ్చేసి బ్లాక్మెయిల్ చేసి అంతు చూస్తానని చెప్పి పంపించేశాడు. చివరికి ఇల్లు దొరికింది. ఇల్లు దొరికిన తర్వాత ఈయన నిలబడ్డాడు పాపం. ఈయన అంటే ఒక మంచి వ్యక్తి దొరుకుతాడు జీవితంలో, ఎవరొకరు దొరుకుతారు కదా, అంచేత అలాగే దొరికాడు ఆయన. దొరికితే ఆయన ధైర్యంగా నిలబడ్డాడు, భర్తని వార్నింగ్ ఇచ్చేసాడు, ఇంకెప్పుడు నువ్వు ఇంటికి రాబాకని. అమ్మా నువ్వు ఈ ఇంట్లో ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండు, ఉన్న తర్వాత నీకు కావాలంటే నీకు ఎప్పుడైనా డబ్బులు వస్తే ఇల్లు కూడా నీకే ఇచ్చేస్తాను, నేను అమ్మేస్తాను అన్నాడు ఆయన. అంత గొప్పవాడు, ఆయనకో నమస్కారం. ఏమండి ఇది అయిన తర్వాత ఇక ఉన్నదాన్ని పిల్లల్ని పెంచడానికి ఇక ఎన్ని ఇబ్బందులు పడిందంటే, ఒక బిడ్డ చంటి పిల్ల